ఓం గం గణపతయే నమ గుం గురుభ్యో నమ సం సరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ. విజయ ట్రస్ట్ వారి తరపున జపజ్యోతి సభ్యులందరికీ దేవీ నవరాత్రి మహోత్సవ శుభాకాంక్షలు. దేవీ శరన్నవరాత్రులలో చండీ పారాయణానికి మించిన విశేషమైన శ్రేయస్కరమైన పారాయణము పూజా విధానం ఇంకొకటి లేదు. చాలా విశేషమైనది. అమ్మవారి యొక్క అవతరణ గురించి, అమ్మవారి యొక్క విశేషమైన శక్తి గురించి, అమ్మవారి యొక్క కృప గురించి పూర్తిగా చెప్పిన 700 శ్లోకాలు. కవచము, అర్గళము, కీలకము అని మొదట 3 అధ్యాయాలు ఉంటాయి. ఈ కవచము అనేది అమ్మవారి యొక్క రక్ష ఎలా ఉంటుంది, ఎవరెవరికి ఉంటుంది, ఏ స్థానంలో శరీరంలో ఉంటుంది, ఏ ఏ వస్తువులో ఉంటుంది అని దాన్ని వివరించారు. తదనంతరం అర్గళం, అమ్మవారి కృప ఉంటే ఏదైనా కలుగుతుంది అనడానికి రూపం దేహి, జయం దేహి, యశోదేహి, ద్విషోజహి అని చెప్పారు. తదనంతరం కీలకం, రక్షతో పాటు శత్రునాశనం కూడా చేయించేది. తదనంతరం రాత్రి సూక్తము అని అంటారు పౌరాణికంలో. ఈ రాత్రి సూక్తము అనేది వేదోక్తంగా ఋగ్వేద ప్రకారంగానూ ఉంది, పౌరాణికంగానూ ఉంది. బ్రహ్మదేవుడు అమ్మవారి యొక్క కృపకై చెప్పిన సూక్తం ఇది, స్తోత్రం. చండీ సప్తశతిలో మొదటి అధ్యాయంలో ఉన్న ఒక స్తోత్రాన్ని రాత్రి సూక్తంగా వర్ణిస్తారు. చాలా విశేషవంతమైనది, శక్తి కలిగినది. రాత్రి అంటే నిద్రపోయే సమయానికి రాత్రి అనే అర్థం కాదు. ఇక్కడ రాత్రి అనేది భాగ్యాన్ని వృద్ధి చెందించేది అని అర్థం. తదనంతరం చండీ సప్తశతి పారాయణం 700 శ్లోకాలు, 13 అధ్యాయాలు, 3 భాగాలుగా, ప్రథమ చరిత్రము, మధ్యమ చరిత్రము, ఉత్తమ చరిత్రము. తదనంతరం దేవీ సూక్తం పౌరాణికంగానూ ఉంది, ఋగ్వేదంగానూ ఉంది. మనం పౌరాణికంగా చెప్పుకున్నాం. దాన్నే మనం వాడుక భాషలో యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అని ప్రార్థిస్తాం. తదనంతరం రహస్యత్రయాలు అని ఉంటాయి. ఆ రహస్యత్రయాలు చాలా గుప్తంగా చదవాలి, పైకి చెప్పి చదవకూడదు. వీటిలన్నింటినీ కలిపి చదివితే, చండీ నివారణ మంత్రంతో కనుక జపం చేస్తే అప్పుడు చండీ సప్తశతి మాలా మంత్ర రాజపారాయణం చేసిన ఫలితం దక్కుతుంది. మొత్తం పారాయణం సుస్పష్టంగా చేయడానికి కనీసం గంటన్నర నుంచి 2 గంటల వరకు సమయం పట్టచ్చు. అలాంటి విశేషమైన పారాయణము నిత్యం చేసుకునే తపస్సులు ఉంటారు, మహానుభావులు ఉంటారు, చేసుకుంటూ ఉంటారు. ఇదే విషయం పార్వతీదేవి ఒకసారి పరమేశ్వరుణ్ణి, నాథ, చండీ సప్తశతి అని లోకంలో ప్రచారంలో ఉంది, ప్రజలందరూ వారి వారి కోరికలు తీరడానికై, శత్రునాశనంకై, రాక్షస సంహారానికై, భయం నుంచి ముక్తి పొందడానికై, దుఃఖం నుంచి ముక్తి పొందడానికై, విజయం కొరకై, ప్రయత్నపూర్వకంగా అప్రయత్నపూర్వకంగా అయినా తప్పులు జరగకుండా ఉండడం కొరకై, ధర్మ మార్గంలో నడవడం కొరకై అని రకరకాలైన సుఖము, శాంతి, ధర్మము, విత్తము అనే వాంఛలతో పారాయణం చేస్తూ ఉంటారు, చేయిస్తూ ఉంటారు. కానీ అంత పెద్ద పారాయణాన్ని స్థానంలో వేరేదైనా గుహ్యమైనది, చిన్నది, చాలా సరళమైనది ఏదైనా ఉంటే వివరించమని ఈశ్వరుణ్ణి కోరగా, అప్పుడు ఈశ్వరుడు చెప్పసాగింది, ఓ పార్వతీదేవి, చండీ సప్తశతి యొక్క 700 శ్లోకాలు చదివితే ఏ ఫలితమైతే వస్తుందో, చండీ సప్తశతి మాలామంత్రరాజ పారాయణాన్ని పూర్తిగా చేస్తే ఏ ఫలితమైతే వస్తుందో, ఆ ఫలితాన్ని 2 రకాలుగా విభజించి 2 స్తోత్రాలుగా ఉంది. ఒకటి రుద్రయామల గౌరీతంత్రంలో సిద్ధకుంజికా స్తోత్రము అని అంటారు. అది తాంత్రిక పద్ధతి, మాంత్రిక పద్ధతి, యాంత్రిక పద్ధతి అనే 3 రకములైన ఏ పద్ధతిలో ఆచరించినా సరే దాని ఫలితము సిద్ధి పొందిన వెంటనే ఆ మనుష్యుడు ఋషి అవుతాడు. అలాగే సరళమైన మార్గంలో మానవులు ఎల్లరూ చేసుకునేటట్టుగా ఉండగలిగినది చండీ సప్తశ్లోకి అని, ఈ చండీ సప్తశతి 700 శ్లోకాల నుంచి తీసిన ఈ 7 శ్లోకాలు అని చెప్పారు. ఆ 7 శ్లోకాలు ఏమనగా, జ్ఞానినామపి చేతాంసి దేవీ భగవతీ స బలాదాకృష్య మోహాయ మహామాయా ప్రయచ్చతి
దుర్గే స్మృతా హరసి భీతిమశేషజంతోః స్వస్థై స్మృతా మతిమతీవ శుభాన్ దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్యా సర్వోపకారకరణాయ సదార్ద్రచిత్త సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబికే గౌరీ నారాయణి నమోస్తుతే శరణాగత దీనార్త పరిత్రాణపరాయణే సర్వస్యార్తి హరే దేవి నారాయణి నమోస్తుతే సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే రోగానశేషానపహంసి తుష్టారుష్టాతు కామాన్ సకలానభీష్టాన్ త్వామాశ్రితానాం న విపన్నరాణాం త్వామాశ్రితాః ఆశ్రయతాం ప్రయాంతి సర్వబాధాప్రశమనం త్రైలోక్యస్యాఖిలేశ్వరి ఏవమేవ త్వయా కార్యం అస్మద్వైరి వినాశనం అని చెప్పారు. ఈ 7 శ్లోకాలు చండీ సప్తశతీ మాలామంత్రరాజ పారాయణం చేసిన దాంతో సమానమైనవి. ఈ 7 శ్లోకాలు కనుక వాంఛాపూర్తి కలగడానికై, కామ్యత సిద్ధి కలగడానికై, అంటే కోరిన కోరిక నెరవేరడానికై కష్టానుకూలంగా కొన్ని మంత్రాలతో కానీ కొన్ని శ్లోకాలతో కానీ సంపుటితంగా పారాయణం చేస్తే వారికి ఆ ఫలితం దక్కుతుంది. చండీ సప్తశతి చేసినంత సమానమైనదే అయితే అందరూ ఈ పారాయణమే చేయొచ్చు కదా అనే ఒక సందేహం వస్తుంది. చండీ సప్తశతి చేయలేని పక్షంలో చేయవలసిన పారాయణే కానీ చండీ సప్తశతి వచ్చుండి చండీ సప్తశతి చేయించగల స్తోమత ఉండి చండీ సప్తశతి చేయించి ఆరాధన చేయించగల స్థితి ఉండి కూడా చేయలేని వారు అది తప్పు. అలా ఉండి కానీ కాల అనుకూలత లేకపోవడం వల్ల నిత్యము పారాయణంగా ఆచరించదలిచిన వారు ఈ పారాయణాన్ని 7 శ్లోకాలు ఉండే ఈ పారాయణం చేసుకోవడం చాలా శ్రేయస్కరం. ఈ పారాయణంలో మొదటి శ్లోకం జ్ఞానినామపి చేతాంసి దేవీ భగవతీ సా బలాదాకృష్య మోహాయ మహామాయా ప్రయచ్చతి. జ్ఞానినాం అపి చేతాంసి దేవీ భగవతీ హిస అంటే జ్ఞానులైన వారితో సహా అందరూ విష్ణుమాయకి లోనైపోతారు. విష్ణుమాయ అంటే ప్రకృతి మాయ. ఈ ప్రకృతిలో రకరకములైన సౌందర్యములు ఉన్నవి, అలాగే రకరకములైన సుఖములు శాంతి ఉంది. అవి శాశ్వతము కాదు, అయినను వాటికి మనం దాసోహం అయిపోతూ ఉంటాం. అలాంటి మహామాయ చాలా భయంకరమైనది. ప్రపంచంలో మోహించటం వల్ల జనాలు తమ జీవితాల్ని సర్వనాశనం చేసుకునే పరిస్థితికి కూడా తీసుకెళ్ళిపోతారు. అటువంటి మోహాన్ని నాశనం చేయగల కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములు అనే అరిషడ్వర్గములు ఉంటాయి. వీటిని మోహించడము అంటే నాకు ఆ వస్తువు కావాలి అనేది ఒకటైతే, ఆ వస్తువు ఎవరి దగ్గరైనా ఉంది అని చూసి నాకు అలాంటి వస్తువే కావాలంటాం ఒక ఎత్తు అయితే, నాకు ఆ వస్తువు కావాల్సింది నేను ఎలాగైనా సంపాదించాల్సిందే అని ఆలోచించే విధానం వరకు వెళ్ళిపోయి దాని గురించి ఎంత ఖర్చైనా పెట్టేయడం, అప్పులు చేసి కొనేయడం, ఇలాంటివన్నీ చేస్తాం కదా. ఇదంతా ఒక మాయ. నాకు కావాలి, కానీ నాకు స్వయంకృతంగా ఒక జ్ఞానం అనేది ఉండాలి. దాన్ని నేను ఎలా కొనాలి? నేను కొనాలి అంటే 1,00,000 రూపాయలు నా జీతం అన్నప్పుడు నేను ఒక 50,000 వస్తువు కొనాలి అనుకుంటే నా 5 నెలల యొక్క జీతం నుంచి నెలకి 10,000 చొప్పున తీసి పెట్టుకుని కొనుక్కోవడమే సర్వశ్రేయస్కరం. అంటే అంతకాలం ఆగుండే పేషెన్సీ నాలో ఉంటేనే నేను మోహానికి లోన్ అవ్వలేదు అని నియమం అన్నమాట. అటువంటి నియమాన్ని, అటువంటి మహామాయని నాశనం చేయగల శక్తి ఉన్న దుర్గాదేవి, అటువంటి దుర్గాదేవికి నేను నమస్కరిస్తున్నాను అని అర్థం అన్నమాట. ఇది మొదటి శ్లోకం. రెండోది దుర్గే స్మృత హరసి భీతిమశేషజంతో స్వస్థై స్మృత మతిమతీవ శుభాన్ దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్యా సర్వోపకారకరణాయ సదార్ద్రచిత్త అని అంటారు. అంటే దుర్గే స్మృత హరసి భీతిమశేషజంతో, నానావిధ కష్టములచే వశీభూతులైన వారు, రకరకములైన దుఃఖములతో కూడిన మనస్కులు ఎవరైతే ఉంటారో వారిని, లేదా స్వస్థై స్మృత మతిమతీవ శుభాన్ దదాసి,
స్వస్థ మనస్కుడు అని అంటారు. మనస్కుడు అంటే శాంతిపరమైన, శాంతిగా ఉండే మనస్సుతో, అచంచలమైన మనస్థితి, బుద్ధిశక్తితో ఉండేవాడిని శాంత మనస్కుడు, స్వస్థై స్మృత అంటారు. అలాంటి వాళ్ళకి మంచి బుద్ధిని, వివేకాన్ని ప్రసాదిస్తుందిట. అలాగే కష్ట మనస్కుడు ఎవరైతే ఉన్నాడో, ఎప్పుడూ దుఃఖంలో ఉండేవాడు, దుఃఖించుచూ ఉండేవాడు, వాడిని ఆ భయం నుంచి ప్రాలదోరి, భయం నుంచి బయటకు తీసుకువచ్చి రక్షిస్తుందిట. అలాగే దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్య, దరిద్రము వల్ల, దుఃఖము వల్ల, స్త్రీ శ్రాపము వల్ల, పురుష శ్రాపాది శ్రాపముల వల్ల, నానావిధ కర్మల వల్ల అనుభవించుచున్న ఈ దుఃఖములన్నిటిని అనే భయం ఏదైతే ఉందో, మొదట ఆ భయం నుంచి, తర్వాత ఆ దుఃఖముల నుంచి కూడా బయటికి తీసుకొస్తుంది. సర్వ ఉపకారణాయ అంటే అన్ని రకములైన ఉపకారములు కలిగేటట్టుగా అమ్మవారు చూస్తుంది. సదా ఆర్ద్రచిత్త, ఆర్తితో ప్రార్థించిన వారికి సదా ఎల్లప్పుడూ తోడై ఉంటుంది అని అర్థం అన్నమాట. ఇక్కడ సదా ఆర్ద్రచిత్త అనడానికి ముందు వాక్యంలో దారిద్ర్య దుఃఖ భయహారిణి అని అన్నారు. అంటే నానావిధ కష్టముల వల్ల ఉండే కష్టాలని తీర్చడానికి ముందు ఆ భయాన్ని నిర్మూలిస్తుంది అని అర్థం అన్నమాట. అంటే ప్రతి మనిషికి ఉండే విశేషమైన దుఃఖం భయం. భయం ఉండటం వల్లే మనిషి ముందరికి వెళ్ళలేకపోతున్నాడు. భయాన్ని మొదట జయించగలిగితే ఎటువంటి కష్టాన్నైనా జయించవచ్చు. అది ఇక్కడ చెప్పబోతుంది. అది 2వ శ్లోకంగా ఈ అమ్మవారి గురించి చెప్పిన దాంట్లో 7 శ్లోకాలలో ఇది 2వ శ్లోకం. 3వ శ్లోకం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబికే గౌరీ నారాయణి నమోస్తుతే. సర్వమంగళ స్వరూపమైన ఆ మంగళాదేవి శివే సర్వార్థ సాధికే. శివే అంటే అన్ని రకములైన అనుగ్రహములను కలిగించున్నది అని అర్థం అన్నమాట. అటువంటి అమ్మవారు సర్వార్థ సాధిక, అన్ని రకములైన అర్థములను తీర్చేది. అర్థము అంటే అర్థి అని అంటాం సంస్కృతంలో. అర్థి అంటే విద్యార్థి, విద్యని అర్థించువాడు. ధనార్థి, ధనాన్ని అర్థించువాడు, ఆర్జించువాడు. యశో అర్థి, యశం గురించి, కీర్తి గురించి, కీర్తి ప్రతిష్టల గురించి ఆర్తించువాడు. అలా రకరకములైన ప్రయత్నపూర్వకముగా మనుష్యుల యొక్క ఆర్తి ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా ఇవ్వగలిగిన అమ్మవారు. శివే సర్వార్థ సాధికే. అర్థము అంటే రకరకములైన ధన సంపద అని. ధనములో లక్ష్మీదేవి కృప వల్ల అష్టలక్ష్ములు అంటాం. సంతానము ఒక అర్థమే, ధనము ఒక అర్థమే, అన్నము ఒక అర్థమే, విద్యయు ఒక అర్థమే, యశోకీర్తి ఒక అర్థమే, ఉద్యోగములో వృద్ధి ఒక అర్థమే. అలా అన్ని రకములైన సుఖ శాంతులను కలిగించేది ఏదైతే ఉన్నా అన్ని అర్థములను అమ్మవారు ఇస్తుంది. అటువంటి అమ్మవారికి నేను నమస్కరిస్తున్నాను. శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబికే గౌరీ నారాయణి నమోస్తుతే. శరణు కోరుతున్నాను అమ్మవారిని. అలాగే 3వది, ఇది 4వ శ్లోకం రాబోదు. శరణాగత దీనార్థ పరిత్రాణపరాయణే సర్వస్య ఆర్తిహరే దేవి. ఇదివరకు శ్లోకంలో అర్థము, ఈ శ్లోకంలో ఆర్తి. ఆర్తి అంటే దుఃఖము. శరణాగత దీనార్థ, శరణు కోరినవాడు అంటే మీరు చాలా చోట్ల పూజల్లో యజ్ఞయాగాది క్రతువుల్లో వింటూ ఉంటారు. ఆఖరిలో క్షమాప్రార్థన చెప్పేటప్పుడు పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవ త్రాహిమాం కృపయాదేవ. అంటే పాపోహం, నేను పాపాత్ముడినే, నాకు తెలుసు. పాపకర్మోహం, నిత్యము ఏదో రకమైన పాపాలు చేస్తూ తెలిసి తెలియక చేస్తూ ఉన్నాను. జ్ఞానము వల్ల కానీ అజ్ఞానము వల్ల కానీ తెలిసి తెలియక ఎన్నో దుష్కృత్యములు చేస్తూ ఉన్నాను. అటువంటి అన్ని రకములైన పాపముల నుండి నన్ను కాపాడు తల్లి అని దీనంగా ఎవరైతే అమ్మవారిని ప్రార్థిస్తాడో శరణాగత దీనార్థ పరిత్రాణపరాయణే, అటువంటి వారిని, సజ్జనులైన వారిని భగవద్గీతలో కూడా చెప్తాం కదా, పరిత్రాణాయ సాధూనాం, రక్షించడము అని మంచివారిని. శరణాగత దీనార్థ పరిత్రాణపరాయణే సర్వస్య ఆర్తిహరే దేవి. ఆర్తిహరే దేవి, సర్వస్య ఆర్తిహరే దేవి అంటే అన్ని రకములైన దుఃఖములను నాశనం చేసే ఆ నారాయణీ దేవి స్వరూపమైన చండీదేవి దుర్గాదేవికి నేను నమస్కరిస్తున్నాను. ఇంకా 5వ శ్లోకమైనది
సర్వస్వరూపే సర్వేషే సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే. అర్థమయ్యింది. ఆర్తి నుంచి నాశనం పొంది ఏదైతే దుఃఖములో ఉన్నానో వాటిలన్నిటిని నాశనం చేసి నన్ను రక్షించడం వచ్చింది. ఇప్పుడు అన్ని రకములైన నేను సుఖములను అనుభవించేదానికి సిద్ధంగా ఉన్నాను. కానీ ఆ సుఖాలన్నిటిని కూడా అమ్మవారి దయ వల్లే కలిగింది అని అనుకునే భావన కలిగించడానికే సర్వస్వరూపే సర్వేషే, అన్ని రకములైన రూపము నువ్వే, అన్ని వస్తువుల యందు ఉన్నది నువ్వే, సర్వేషే సర్వశక్తి సమన్వితే, అన్ని రకములైన శక్తి నువ్వే. శక్తి అనగా ఇక్కడ ఏదైనా నేను భోజనం చేశాను అంటే దానివల్ల నాకు వస్తున్న శక్తి ఆ అమ్మవారి యొక్క రూపము. నేను ఏదైనా డబ్బుతో ఒక ప్రయాణం మొదలెట్టాను అంటే ఆ డబ్బు నా శక్తి ఆ ప్రయాణానికి. నేను చదవడానికి మొదలెట్టినప్పుడు పుస్తకం నా శక్తి, ఉద్యోగానికి వెళ్తున్నప్పుడు కలం నా శక్తి. ఇలా ప్రతిదానికి ఒక శక్తి ఉంటుంది. ఆ శక్తి రూపంలో ఉన్నది అమ్మవారు. సర్వస్వరూపే సర్వేషే సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాహినో దేవి. ఒకవేళ ఏదైనా విషయం చేత నేను చింతించవలసి వస్తే, భయభ్రాంతులకు గురవలసి వస్తే నా ఇందు దయతో నన్ను కాపాడు తల్లి అని భయేభ్యస్త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతి. దుర్గాదేవిని నేను నమస్కరిస్తున్నాను అని. ఇప్పుడు 3 అయిపోయాయి, 5 శ్లోకాలు పూర్తయింది. మనిషికి ఇవన్నీ సుఖశాంతులు అన్నీ వచ్చిన తర్వాత వచ్చేది ప్రప్రథమంగా వచ్చేది ఏంటో తెలుసా? రోగం. ఎక్కువగా తినడం వల్ల మితాహారం ఆరోగ్యానికి మంచిది, అమితాహారం ఆరోగ్యం చెడగొడుతుంది. అదే ఇక్కడ కూడా. అందుకే 6వ శ్లోకంగా ఈశ్వరుడు చెప్పింది, రోగానశేషాన్ అపహంసి తుష్టాన్ రుష్టాదు కామాన్ సకలానభీష్టాన్ త్వామాశ్రితానాం నవిపన్నరానాం త్వామాశ్రితా ఆశ్రయతాం ప్రయాంతి. రోగానశేషాన్ అపహంసి తుష్టాన్. అమ్మా దుర్గాదేవి, రకరకములైన రోగముల వల్ల పీడింపబడే అవకాశం ఉంది, పీడించుతూ ఉన్నాను. అలాగే రుష్టాతు కామాన్ సకలానభీష్టాన్. రుష్ట అంటే క్రోధము, క్రోధాదముల వల్ల బాధింపబడుచున్నాను. కామాన్ సకలానభీష్టాన్, నానా రకములైన కామము వల్ల అభీష్టముల వల్ల బాధించబడే అవకాశం ఉంది. ఎందుకంటే నేను విపన్నరానా, నానా రకములైన విపత్తులతో ఉన్నవాడిని. నేను మంచి మార్గంలో వెళ్ళదలిచినను ఏదో ఒక రకమైన బాధ నాకు కలుగుతూనే ఉంటుంది. అటువంటి అన్ని రకముల బాధల నుంచి నన్ను కాపాడు తల్లి. త్వామాశ్రితాన్నే, నిన్ను ఆశ్రయిస్తున్నాను. త్వామాశ్రితా ఆశ్రయతాం ప్రయాంతి. నిన్ను ఆశ్రయించిన వాడు ఇంకొకరిని ఆశ్రయించవలసిన అవసరమే లేదు అని నేను నమ్ముతున్నాను తల్లి. అందుకని నా యందు దయతో నన్ను కాపాడు అని కోరుతున్నారు. ఇంకా 7వ శ్లోకంగా ఆఖరి శ్లోకం, సర్వబాధా ప్రశమనం త్రైలోక్యస్యాఖిలేశ్వరి ఏవమేవ త్వయా కార్యం అస్మద్వైరి వినాశనం అని అంటారు. అంటే అఖిలేశ్వరి అనే అమ్మవారు, అఖిలేశ్వరి అంటే ఈ ప్రపంచములన్నిటికీ ముల్లోకములకి అఖిలేశ్వరి, ముల్లోకములకి రాజు అని అర్థం. చక్రవర్తి ఆవిడే. అటువంటి ఆవిడ తలుచుకుంటే సర్వబాధా ప్రశమనం, అన్ని రకములైన బాధల నుండి కాపాడబడతాము. అందుకని ఎటువంటి బాధ లేకుండా నీ యొక్క అనుగ్రహము వల్ల ఏవమేవ త్వయా కార్యం, ఏ కార్యమైనను నేను చేయదలిచినది, చేస్తున్నది, చేయబోవున్నది ఏవైతే ఉన్నాయో వాటిలన్నిట్ల యందు వైరి అనేవాడు, వైరి అంటే శత్రువు. ఏవమేవ త్వయా కార్యం అస్మద్ వైరి వినాశనం. అస్మద్ అంటే నా యొక్క ఆ శత్రువుని నాశనం చేసి నన్ను రక్షించు. ఇప్పుడు ఇక్కడ శత్రువు అనే అర్థం ఏంటంటే రోగం రావడానికి కారణం పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడిత. అలాగే అది ఒక కారణమే. ఆ రోగానికి మూలం ఆ బీజం పాపం పూర్వజన్మలో చేసింది. కానీ మిగతా కర్మ అంతా దానికి నీరు పోసి దాన్ని పెంచేది మనమే. మితాహారం లేకుండా, ఆహార నియమాలు చేయకుండా, దేవుడికి నివేదన లేకుండా, శుద్ధ ఆహారం తీసుకోకుండా, ఇలా రకరకములైన కారణముల చేత అది నేను తప్పు మార్గంలో నా అనారోగ్యానికి హేతువులు అవుతున్నాయి. అలాంటప్పుడు దాన్ని నా శత్రువు ఎవరు? నేను అలాంటి నియమం పాటించలేకపోవడం నా బుద్ధి నా శత్రువు. అందుకని నా బుద్ధి నుండి నన్ను కాపాడి నా బుద్ధిలో ఉండే ఆ మలినాన్ని
పాలద్రోలి నన్ను కాపాడు తల్లి అని ఇలా ప్రతి కార్యంలోనూ ఏదో ఒక రకమైన శత్రువు ఉంటాడు. వైరి అంటే శత్రువు. ఆ శత్రువుని నాశనం చేసి, నాలోనే ఉన్న శత్రువులే ఎక్కువ, అందుకని మొదట వాళ్ళందరినీ నాశనం చేసి అందరికీ మంచి బుద్ధిని ప్రసాదించి, అలాగే బయట నుండి వచ్చే శత్రువులను కూడా నాశనం చేసి నన్ను కాపాడు అని. ఇక్కడ 5 రకములైన, విశేషంగా చెప్పాలి కాబట్టి ఇంకొక 2 నిమిషాలు. 5 రకములైన శత్రువులు ఉంటారు. 1 అంతఃశత్రువులు, 2 బహిశత్రువులు, 3 అకృత్య శత్రువులు. మనం ఏ కర్మ చేసి ఉండం కానీ దానివల్ల కూడా కొంతమంది శత్రువులు వస్తారు. 1 కృతశత్రువులు, మనం ఏదో కొన్ని కర్మలు చేయడం వల్ల వారికి అది బాధ కలిగించడం వల్ల దానివల్ల శత్రువులుగా ప్రేరేపింపబడతారు. 5 అకారణ శత్రువులు అని అంటారు వారిని. దీంట్లో మనుష్యులే ఉండాలని కారణం లేదు. ఈ 5లో మనుష్యుడు అనేవాడు ఎక్కడా లేడు. మనుష్యుడు అనేవాడు కూడా ఒక భాగమే. వస్తువులతో సహా, ప్రాణులతో సహా, కంటికి కనిపించేవి కనిపించనివి కూడా ఇక్కడ శత్రువులే అవుతారు. అందుకని ఆంతరింగిక శత్రువులు అనేవారు నా యందు మనస్సులో ఉండి నా బుద్ధి మలినము వల్ల, మనోమలినము వల్ల, ఆశల వల్ల, క్రోధము వల్ల, కామము వల్ల ఉత్పన్నం అయ్యేవారు. వారిని కంట్రోల్ చేయాలి అనుకుంటే దానికి అమ్మవారి యొక్క కృప ఎంత అవసరమో స్వయంకృతంగా ప్రాణాయామాది, ధ్యానాది, జపాది, అనుష్ఠానాది కర్మల వల్ల చేతే అది సాధ్యం చెందుతుంది. బహిశత్రువులు అనేది బయట ఉన్న శత్రువులు. వీళ్ళు మిత్రుల నుంచి మొదలెట్టి బంధువుల వరకు అందరి రూపంలోనూ ఉంటారు. బయట ప్రపంచం తెలిసినవాడు తెలియనివాడు కూడా అందరూ ఉంటారు. వీళ్ళందరితో శత్రుత్వం ఉంచకూడదు అనేది ప్రధానం. తెలుసో తెలియకో ఇదివరకు గొడవ జరిగిందా, అది అప్పటికప్పుడు అయిపోయేటట్టుగా చూసుకోవాలి. ప్రయత్నపూర్వకంగా శాంతియుతంగా మాట్లాడుకోవడమే. వదలడం అనేది అవకాశం ఉంది అంటే వదిలి ఆ కోపాన్ని లేకుండా ప్రశాంతంగా ఉండడం. లేదు, మాట్లాడడం కష్టం, వాళ్ళు ఎంత చెప్పినా వినరు అన్నప్పుడు వారి నుంచి దూరంగా ఉండడం శ్రేయస్కరం. కానీ శత్రుత్వం లాంటివి పెట్టుకుంటే ఇక్కడ ఉన్న శత్రుత్వం ఇక్కడతో ఆగిపోదు. వేరే ఏదో కారణం చేత ఏదో విషయం మీద ఏదో ఒక ఉపకారం వచ్చేటప్పుడు మధ్యలో అడ్డుపుల్ల పడిపోతుంది. అందుకని అలాంటి శత్రువుల నుంచి కూడా దూరంగా నన్ను కాపాడు తల్లి అని కోరుకున్నారు. తర్వాత కృతశత్రువులు, అకృత శత్రువులు అని ఉన్నారు. కృతశత్రువులు అంటే నేను చేసిన తప్పిదము వల్ల, ఒక ఉదాహరణకి చెప్తున్నాను, బండి నేను నడుపుతున్నాను, రెక్లెస్గా నడుపుతున్నాను, విపరీతమైన ఫాస్ట్లో నడుపుతున్నాను అంటే దానివల్ల నేను వెళ్ళి ఎక్కడో ఒకటి ఎవరో ఒకరిని గుద్దేసి వాళ్ళ వల్ల ఒక కేసు అయ్యి దాని తర్వాత పోలీసులు గొడవ అయ్యి అది ఇంకా పెద్దదయ్యి ఆయనకి ఏదైనా అవ్వడం వల్ల వాళ్ళ పరివారం నుంచి నా మీద కోపంతో ఉండే రకాల దగ్గర నుంచి రకరకములైన ఇవన్నీ శత్రువులు. కృతశత్రువులు. అకృత్య శత్రువులు మనమేం చేయలేదు, ఎదటివాడు తప్పుగా వాహనం నడిపి నన్ను గుద్దడం వల్ల నేను దానివల్ల నష్టపోయి నాకు 3 నెలల పాటు బెడ్ రెస్ట్ అవ్వాల్సి వచ్చింది అనే ఈ అకృత శత్రువులు. ఇవన్నీ ఒకటైతే కారణం అకారణంగా ఉండే కారణ శత్రువులు. కారణ శత్రువులు అంటే కర్మ వలన, పూర్వజన్మ కర్మ వలన, పితృకర్మ వలన, మాతృకర్మ వలన, దైవకర్మ వలన, భూతకర్మ అనేవి ఇవన్నీ ఉంటాయి. వీటిలో కొన్ని మనం చెయ్యం. ఆ చెయ్యకపోవడం వల్ల వచ్చే దోషాల వల్ల, పాపాల వల్ల, శ్రాపాల వల్ల కొన్ని రకములైన కంటికి కనబడని ఆటంకాలు వస్తూనే ఉంటాయి. అటువంటి ఆటంకాల నుంచి, అటువంటి శత్రుత్వం నుంచి, అన్నిటి నుంచి కాపాడగలిగేదే ఈ అమ్మవారి యొక్క కృప. అందుకని దుర్గా సప్తశతి చండీ పారాయణం చేయించడానికి మించిన శ్రేయస్కరం ఇంకోటి లేదు. చండీ సప్తశతిలోనే చెప్పుంటుంది, అష్టమ్యాంచ చతుర్దశ్యాం నవమ్యాం చైకచసి. అష్టమి రోజు కానీ, నవమి రోజు కానీ, చతుర్దశి రోజు కానీ, పౌర్ణమి లేదా అమావాస్య రోజు కానీ, లేదా తన పుట్టిన రోజునందు కానీ చండీ పారాయణం చేయించుకోవడం చాలా విశేషం. అది కుదరని పక్షంలో, అది ఉన్నా లేకపోయినా నిత్యము చేయగలిగింది స్వతహాగా చేసుకోవడానికి సరళమైన మార్గాన్ని పార్వతీదేవి అడుగా పరమేశ్వరుడు స్వయంగా చెప్పినదే ఈ దుర్గా సప్తశ్లోకి. దీన్ని వివరంగా, విపులంగా ప్రతిరోజు మనం పారాయణ రూపంలో పంపిస్తాము విజయ ట్రస్ట్ వారి తరపున. అది కాకుండా కామనా పూర్తికై ఉన్న ఏదైతే మంత్రం ఉందో ఆ మంత్రంతో సంపుటితం చేసి మరీ ప్రత్యేకించి రోజుకొక ఆడియో పెడతాం. జై గురుదేవ దత్త. శ్రీమాత్రే నమః.